వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సౌదీ అరేబియా ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది దట్టమైనటువంటి ఎడారులు. అదేంటి దట్టమైన అడవులు అంటాం కానీ విశాల ఎడారులు అంటాను. నువ్వేంటి దట్టమైన ఎడారులు అంటున్నావు అనొచ్చు. ఎస్, నార్మల్గా ఉపమానం వేసేటప్పుడు ఏంటంటే మనకి ఎలా ఉందో అక్కడ వాళ్ళకి అలా ఉందని చెప్పేటువంటి ఒక ప్రయత్నం అండి, అంతే. సో ఆ దట్టమైనటువంటి మందపాటి ఎడారులు మనకు కనిపిస్తాయి. ఎర్రటి ఎండలు, తిరిగేటువంటి ఒంటెలు. అలాగే ఈ సౌదీ వాళ్ళ వీడియోలు ఇవి చూసినప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరం, అంటే నరమానవుడు సైతం కనిపించడం ఆ ఎడారిలో కార్లు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో ఒక చోట నీటి చలమని ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని చోట్ల నీళ్లు నిల్వ ఉండడానికి, ఆవిరైపోకుండా నిల్వ ఉండడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశంలో వాటర్ డివైడ్స్ ఏర్పాటు చేసి అక్కడ వ్యవసాయం చేసేటువంటిది. అంటే ఎక్కువగా ఖర్జూరమే పండుతుంది అనుకుంటే అందరికీ తెలిసిందే. అందరికీ కామన్గా ఉన్నటువంటి ఐడియా ఎడారి ఇసుక తప్పితే మనకేం కనిపించదు అని. బట్ అన్ఫార్చునేట్లీ చాలా విచిత్రంగా అందరినీ విస్మయంలోకి ముంచెత్తుతూ 30 ఏళ్ల తరువాత సౌదీలో మంచు వర్షం కురుస్తోంది. -4 డిగ్రీల సెల్సియస్కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణ మార్పులతోటి అక్కడ గాలిలో ఉన్నటువంటి తేమని ఈ ఏదైతే జరిగిందో ప్రక్రియ మంచు కింద మార్చేసింది. మొత్తం ఎడారంతా కూడా ఆల్మోస్ట్ కొన్ని ప్రావిన్సుల దగ్గర మంచు వర్షం కురుస్తూ తెల్లటి ఇసుకలా కూడా కాదండి, తెల్లటి మంచు మందంగా కప్పబడి ఉండిపోయింది. ఎడారుల్లో ఒంటెలు తిరుగుతున్నాయి అక్కడ ఆ మంచు మీద. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అలాగే అక్కడ పర్వత శ్రేణులు కూడా మంచుతో పూర్తిగా కప్పబడిపోయి ఉన్నాయి. ఇది 30 ఏళ్ల తర్వాత జరిగింది. 30 ఏళ్ల క్రితం ఒకసారి జరిగినా కానీ పార్షియల్గానే ఉంది. బట్ ఇది మాత్రం ఏంటంటే దాని ఇంపాక్ట్ అనేది ఇంకో లెవెల్లో ఉంది అనేది భౌగోళిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నటువంటిది. దీనికి కారణం ఏంటి? అంటార్కిటికా, సౌత్ పోల్, నార్త్ పోల్, వీటి విండ్ స్పీడ్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్. విండ్ స్పీడ్లో మళ్ళీ ఇక్కడ భూమి గమనం అనేది కూడా వస్తుంది. భూమి ఏ విధంగా తిరుగుతోంది అనేది కూడా వస్తుంది మనకి. తద్వారా వస్తున్నటువంటి వాతావరణ మార్పులు అనే దాని మీద ఇప్పటికీ ఇంకా క్రిటికల్ అనాలిసిస్ అనేది చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. ఇది ప్రపంచీకరణలో మారుతున్నటువంటి పరిస్థితులు, ప్రపంచ వాతావరణంలో మారుతున్నటువంటి పరిస్థితులు అనే దానికి అద్దం పడుతోంది. ఇది భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి హెచ్చరిక. సో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సౌదీలో అయితే ఇప్పటికే ఈ మంచు తుఫాన్ ఒకటి మాత్రమే కాదు, మంచు కురవడం ఒకటి మాత్రమే కాదు, అక్కడ వరదలు కూడా ఇటీవల కాలంలో భారీగా వస్తున్నాయి. అంటే ప్రాంతానికి డిఫరెన్సియేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. ఒక్కొక్క రకంగా. ఒక పక్కన హిమాలయాలను మనం తీసుకుంటే గ్లేషియర్స్ అన్ని కూడా కరిగిపోతున్నాయి. గ్లేషియర్స్ కరిగిపోయి పూర్తి స్థాయిలో మంచు అక్కడ కప్పబడకుండా అనేక ప్రాంతాల్లో ఉండాల్సిన దానికంటే కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి అనేది అదొకటి భయం వేస్తుంది చాలామందికి. ఇక్కడ చూస్తేనేమో సౌదీలో ఈ రకమైనటువంటిది, అంటే వాతావరణ మార్పులు అనేది ఇది ఎంతమందికి గమనించారో లేదో తెలీదు. మనకి ఇటీవల కాలంలో కురిసినటువంటి వర్షాలు కావచ్చు, అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ వచ్చినటువంటి వర్షాలు కావచ్చు, ఎండలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి అనే దానికి, అంటే గత 10 ఏళ్ల రికార్డ్స్ని మన భారతదేశం ప్రకారం మనం కనుక చెక్ చేసుకుంటే గత 10 ఏళ్లలో ఈ కైండ్ ఆఫ్ ఉష్ణోగ్రతలు మనకి లేవు. ఈ రకమైనటువంటి వర్షపాతం మనకి లేదు. వరదలు అనేవి కామన్. ఎందుకు? అన్ని రాష్ట్రాలను వర్షాలు పడతాయి, నదీ పరివాహక ప్రాంతాలు మనం చూస్తూనే ఉన్నాం, వాగులు వంకలు పొంగుతున్నాయి, వస్తున్నాయి, అంతా ఉంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అది. బట్ ఈ సంవత్సరం అంతకుముందు సంవత్సరం పడినటువంటి వర్షాలను చూస్తే దాదాపుగా ఒక ఏడాదిలో పడవలసినటువంటి వర్షపాతం మొత్తం ఒక వారం రోజుల్లోనే కురవడం. ఒక ఏడాదిలో ఉండాల్సినటువంటి వర్షపాతం మొత్తం లెవెల్ తీసుకుంటే అది కేవలం ఒక వారం రోజుల్లోనే ఆ వర్షం కురవడం. మళ్ళీ గ్యాప్, మళ్ళీ వర్షాలు, మళ్ళీ గ్యాప్, మళ్ళీ వర్షాలు. ఈ విధంగా చలి కూడా చూస్తున్నాం. నిన్ననే వెదర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. తెలంగాణలో చూసుకుంటే పెరుగుతున్నటువంటి ఈ టెంపరేచర్ వల్ల, అంటే పడిపోతున్నటువంటి టెంపరేచర్ వల్ల ఊపిరాడడం అనేది కూడా కాస్త తక్కువ అవుతోంది. పిల్లల్లో వైరస్ అనేది ఎక్కువ అవుతోంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, మంట, కళ్ళు వాచిపోవడం, ఉబ్బిపోవడం, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. పెద్దవాళ్ళలో కూడా కనిపిస్తున్నాయి. ఇవి ముఖ్యంగా బ్రీదింగ్ అనేది కాస్త ఇబ్బంది అవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పుడు లేనటువంటి విధంగా చలి ఈసారి ఇంకా పెరిగింది అని. అలాగే రాబోయే వేసవి కాలం కూడా అలాగే ఉంటుంది. సో సౌదీలో జరిగిన దానికి దీనికి లింక్ ఏంటంటే ప్రపంచం మొత్తంలో కూడా మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే అంటార్కిటికా దగ్గర ఉన్నటువంటి ఈ సౌత్ నార్త్ పోల్ ఆ డైమెన్షన్స్, అక్కడ ఉన్నటువంటి ఆ విండ్ రొటేషన్ ఏ విధంగా అవ్వాలి, అది అవ్వకుండా ఏ విధంగా సైడ్ ట్రాక్ అవుతోంది, వీటి మీద
ప్రస్తుతానికి చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా మొత్తం అంతా సౌదీ అరేబియా మీదే దృష్టి పెట్టారు. ఏంటి అక్కడ మంచు కురవడం ఏంటి, ఏంటి అసలు ఇలాగ ఈ వాతావరణ మార్పులు ఏంటని చాలామంది భయం వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆశ్చర్యపడుతున్నారు కూడా. ఇది కొత్తగా జరిగేదేమి కాదు, ఎప్పుడు జరిగేదే. కానీ గత 30 ఏళ్లలో మళ్ళీ ఇదే మొట్టమొదటిసారి జరగడం. అంతకుముందు ప్రతి 10 ఏళ్లకో 5 ఏళ్లకో ఒకసారి కామన్గా మంచు కురవడం అనేది, మరి ఈ స్థాయిలో అయితే కాదు, మంచు కురవడం అనేది కామన్గా ఉండేది. బట్ ఈ ఉష్ణోగ్రతల్లో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి దాని మీద ఈ ప్రభావం, వీటి మీద పడి ఈ వాతావరణ మార్పులు వస్తున్నాయనేది శాస్త్రవేత్తల అంచనా. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచానికి ప్రమాద ఘంటికలు అనేది చెప్తున్నారు తప్ప ఎవరు పాజిటివ్గా అయితే ఎక్కడ చెప్పట్లేదు. అది కాస్త ఆందోళన కలిగించేటువంటి అంశం. సో ఆశావాహ దృక్పథంతో ఉందాం. ప్రకృతిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. అప్పుడే ప్రకృతి కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఇది డెఫినెట్గా ఇందులో మ్యాన్ మేడ్, అంటే మానవ తప్పిదాల వల్ల కూడా ఈ వాతావరణ మార్పులు అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా చైనా 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది. ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. 3 గోర్జెస్ డ్యామ్ కట్టడం వల్ల, అంత భారీ స్థాయిలో నీటి నిల్వలను అక్కడ ఉంచడం వల్ల వాళ్ళు భూమి తిరిగేటువంటి స్పీడ్ ఏదైతే ఉందో, అంటే మనకి 24 గంటల్లో ఒక పరిభ్రమణం అని చెప్పి అనుకుంటాం కదా, ఈ పరిభ్రమణంలో సమ్ సెకండ్స్, 4-5 సెకండ్ల పాటు ఆ గమనం అనేది తగ్గింది అనేది చెప్తున్నారు. సో అది మ్యాన్ మేడ్, దానివల్ల జరిగినటువంటిదే. భూమి గమనాన్ని కూడా మనిషి అవసరమైతే ఆపేసుకోగలడు ఇలా చేసి అని. ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇది ప్రపంచ మానవాళికి చేయాల్సిన మంచి చేయలేం, కానీ చెడు మాత్రం బాగా చేయొచ్చు. అలాగే చెత్త ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ప్లాస్టిక్, ఉద్గారాలు, వీటి వినియోగం, వీటన్నిటితోటి గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతోంది. తద్వారా ఏమవుతుంది, ప్రపంచం మొత్తం అంతా కూడా ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రతలు, సరైన టైంలో ఉండాల్సినటువంటి ఋతువులు, ఇవన్నీ కూడా స్థానభ్రంశం చెందుతున్నాయి. అంతే. చూద్దాం దీని మీద మరింత విశ్లేషణ, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో సైంటిస్టులు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని, మీ అవగాహనని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.